సాగు చేస్తేనే సాయం భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం కోత. మళ్ళా లాస్ట్ టైం కూడా ఇదే చేసిండ్రు, మళ్ళీ ఈసారి కూడా ఇదే చేస్తారు. ఇయరట రైతు భరోసా అనేది ఇక అది భరోసా లేని భరోసా అయిపోయేటట్టుంది. ఇగో ఈ యాసంగి నుంచి అమలుకు సన్నాహాలు, శాటిలైట్ సర్వేతో సాగు విస్తీర్ణం లెక్కింపు, వ్యవసాయ యూనివర్సిటీలో ప్రయోగాలు, తర్వాత రాష్ట్రమంతా అమలుకు నిర్ణయం. రైతు భరోసా ఇచ్చే నాటికి శాటిలైట్ టెక్నాలజీ సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం. ఇదే జరిగితే 90 లక్షల ఎకరాలకు ఎగవేత, 5,000 కోట్లు కోల్పోనున్న అన్నదాతలు అంటూ శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసే సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను వేగవంతం చేయండి. యాసంగిలో రైతు భరోసా అందించే సమయానికి ఈ సాంకేతికతను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలి. తద్వారా సాగు విస్తీర్ణం ప్రకారం రైతు భరోసా నిధులు జమ చేయడం సులభం అవుతుంది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై పగబట్టి నట్టు వ్యవహరిస్తోంది. పంట పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాల కోతలకు మళ్ళీ రంగం సిద్ధమవుతుంది. ఈ యాసంగిలో సీజన్ లో సాగు చేసిన అంటే పంటలు వేసిన భూములకే రైతు భరోసా పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. ఇందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంటే యాసంగి నుంచి అంటే పంట వేస్తేనే పెట్టుబడి సాయం అందుతుంది, లేదంటే నయా పైసా రాదు. దీనికోసం ఇప్పటికే శాటిలైట్ ద్వారా సాగు విస్తీర్ణాన్ని లెక్కించే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ యూనివర్సిటీలో ప్రయోగ దశలో ఉన్న ఈ సాంకేతికతను త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నది. ఆ వెంటనే పంటల విస్తీర్ణాన్ని లెక్కించి సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా అందించనున్నారు అంటూ ఎంత దారుణం అంటే, ఒకనాడు రైతులు పడుతున్నటువంటి గోసలు చూడలేక ఇచ్చినటువంటి ఆ సాయాన్ని ఇలా దాన్ని దేంతో ముడిపెడుతున్నారో చూడండి. ఖచ్చితంగా సాగు చేస్తేనే అంటూ ఎందుక ఇవన్నీ రైతులను ఎందుకు గోసపుచ్చుకుంటారా? 1,000 కోట్లు 100 కోట్లు దోచుకుంటున్నటువంటి దొంగల వెనకాల పడురాయా? అరే దేశానికి ఇంత అన్నం పెడుతున్నటువంటి అన్నదాత వెనక పడతారు ఎందుకు? అన్నదాతను ఎందుకు గోస గురి చేస్తారు? ఏమైతుందా? ఒక రైతుకి ఓ ఎకరానికి 4-5 వేల రూపాయలు వస్తే ఏం ఆయన మొత్తం కోటీశ్వరుడు అయిపోతాడా? పంటకు సాయం కాదా అది? ఆయన పెట్టుబడి పెడతలేడా? అయితలేదా? రేపు పొద్దుగాల ఆయన పండించుడు మానేస్తే మరి ఆడికెళ్ళి తెస్తారు? మీరు ఇస్తాన సన్నబియ్యం ఏడికెళ్ళి తెస్తారు? మరి పొరగండ్ల హాస్టల్లో ఏం పెడతారు? జనాలు ఎట్లా తింటారు? ఎట్లా బతుకుతారు? మరి అట్లాంటి వాళ్ళకి ఆ మాత్రం సాయం చేయడం కూడా తప్పని చెప్పడం అనేది నిజంగా అది దుర్మార్గమైనటువంటి చర్య. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా రైతాంగానికి అయితే మొత్తానికే లేదు పోయినసారి పంటకి. ఈసారట మొన్న కూడా ఎట్లా చేసిర్రు, ఈసారి కూడా కోత పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వం కాదు, ఎగవేతల ప్రభుత్వం, కోతల ప్రభుత్వం అని ఇలా రైతులు మాట్లాడుకునే స్థాయికి దిగజారినరు. పైగా ఒకసారి చూడండి, ఈసారి ఎన్నికలల్లా పంచాయతీ ఎన్నికలు వస్తే చూపిస్తామని చాలా మంది చెప్తుండే, నాకు చాలా మంది కామెంట్లు పెడుతుండే, అన్నా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టని ఈ సన్నాసులను తరిమి కొడతామని చెప్పి అన్నటువంటి ఆ రైతాంగం అంతా కూడా మరి ఇలా మేల్కోవాలి. ఇగో ఇలా చూడండి, ఈ పరిస్థితి చూడండి. ఇంకా ఏముంది, ఆ టెక్నాలజీ వచ్చినాక శాటిలైట్ ద్వారా ఎవడోడు పంట వేస్తున్నాడు, ఎంత వేస్తున్నాడు. అరే ఈ పంటకి ఆయనకు వెసులుబాటు కాలేదు, నీళ్ళ సవలతి లేదు, పైన కాళేశ్వరంలోకి వెళ్ళి నీళ్లు తెస్తలేరు, మీరు ఆపేసిరు. అలాంటి రిజర్వాయర్లకి వెళ్ళి నీళ్లు రానప్పుడు ఆయన పంట వేయలేదు అనుకుందాం, అంటే అంతేనా ఇక అయిపోయినట్టు? ఆయన మరోసారి రైతు కాదు, ఆయన జర ఆలస్యం వేసిండు అనుకుందాం, కొంచెం ముందేసిండు అనుకుందాం, లేదా నువ్వు సర్వే చేసినప్పటికీ ఇంకేదైనా సమస్యలు ఉన్నాడు అనుకుందాం, అంటే పోయినట్టేనా? ఇక అడుక్కోవాలన్నా, బిచ్చం అడుక్కోవాలన్నా? ప్రతి పంటకి ఎస్ సార్ నేను ఇంత సాగు చేసినా ఏ యువతాడపై కాగితం పట్టుకొని నిలబడాలన్నా? ఇదా రైతు పరిస్థితి? మీకు ఇచ్చే ఉద్దేశం లేదు. ఎట్లా కేసీఆర్ కు పేరు వస్తుంది, ఇస్తే కూడా మళ్ళీ ఆయన్నే తలుస్తున్నారు. సో రైతు బంధు అనేది కేసీఆరే కాబట్టి ఇక అసలు మళ్ళీ దాన్ని మార్చలేమంటే దాన్ని ఆపేసేయాలి, తీసి అవతల పడేసేయాలి. ఏందా ఇది? భూమి లేని నిరుపేదలకు ఆత్మీయ భరోసా ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. దానికి అత్తపత్త లేదు, దీనికి ఉన్నదానికి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కోల్పోయిన అన్నదాతలకు ఆర్థిక భరోసా ఇచ్చి ఆనాడు భూమిలోకి సాగులోకి తీసుకొచ్చి దిగుబడులు పెంచే ప్రభుత్వ లక్ష్యంతో కేసీఆర్, మీరు ఒకసారి ఆలోచించుర్రి, 50-60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే స్థాయిలో ఉన్నటువంటి తెలంగాణ 2014లో ఇలా 156,000 మెట్రిక్ టన్నుల పంట ఎట్లొస్తుందా? ఎవడు కష్టపడుతూ వస్తుంది? ఎవడు పని చేస్తూ వస్తుంది? సోయి లేదా? ఒకనాడు 20 ఎకరాల రైతు కూడా వాచ్మెన్ డ్యూటీకి పోతుండే, కనపడలేరా? పంటలు పండినయా? బోర్లు వేసుకొని సస్తుండే ఒకడొకడు. ఆ పరిస్థితులకి వెళ్ళి ఇలా ఎంతో కొంత సాయం అందిస్తే ప్రభుత్వం నుంచి ఏం నష్టమైందా? ఎవడెత్తుకపోతుండే నాకు అర్థమైతలేదు. కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో పెట్టుబడి సాయం అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని భారంగా భావించి కోతలు పెడుతూ అన్నదాతను వేధిస్తుంది. 15,000 ఇస్తామని చెప్పి 12,000 ఇస్తున్నారు. ఆ 12,000 కూడా ఇగో తద్వారా 90 లక్షల పైగా ఎకరాల్లో రైతులు నష్టపోతారని చెప్తున్నారు. పైగా వానాకాలంలో ఒక 136 లక్షల ఎకరాల్లో, అంటే 1,36,00,000 ఎకరాల్లో పంట సాగైతే యాసంగిలో కేవలం 60 నుంచి 65 లక్షల ఎకరాల్లోనే సాగుతుందని గణాంకాలు చెప్తున్నాయి. ఈ లెక్కన యాసంగిలో 70 నుంచి 75 లక్షల ఎకరాలకు రైతు భరోసా కోత పడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం సగటున ప్రతి సీజన్లో 153 లక్షల ఎకరాలకు రైతు బంధు పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీల కారణంగా తాజాగా ముగిసిన వానాకాలంలో 145 లక్షల ఎకరాలకు మాత్రమే రైతు భరోసా విడుదల చేసింది. ఈ లెక్కన యాసంగిలోనూ 8,760 కోట్లు మాత్రమే రైతులకు చేరాలి. కానీ సాగు చేసిన భూమికే రైతు భరోసా అంటే 3,600 నుంచి 3,900 కోట్లు మాత్రమే వస్తాయి, అవే పంపిణీ అయితే. ఈ లెక్కన రైతులు ఏకంగా 5,000 కోట్ల వరకు నష్టపోతారని అంటున్నారు. కేసీఆర్ హయాంతో పోలిస్తే రాబోయే యాసంగిలో 88 నుంచి 93 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం కోత పడుతుందని
కోత పడున్నదని స్పష్టం చేశారు. యూనివర్సిటీలో ప్రయోగం చేస్తున్నట. ప్రయోగం చేసి మనల్ని ఆగం చేయడానికి చూస్తున్నట. ఒకనాడు రైతు భరోసా కోసానికి ఈ దొంగలు మాట్లాడినటువంటి మాటలు ఇగో ఏమన్నారు తెలుసా? ఒకనాడు రైతు భరోసా ఎట్లిస్తామంటే ఇగో మేము ఇట్లిస్తామని చెప్పిన వాళ్ళు చూడండి వాళ్ళు ఏమన్నారో ఒకసారి ఇగో ఆనాడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు వినండి, మీరు ఆగమైపోతారు. ఇగో ఎన్నిసార్లని చూపెట్టాలి, ఎన్నిసార్లని చెప్పాలి. ఇగో ఆనాడు రేవంత్ రెడ్డి రైతుల గురించి ఎన్ని నీతులు చెప్పిండు, ఎన్ని మాటలు మాట్లాడిండు. నెత్తి మీద అప్పున్నది, చేతుల చిప్పున్నదని చెప్పిండు. ఎక్కడ పోయింది మరి నీ నీతులన్నీ ఎక్కడ పోయినా ఇయ్యాలా? ఎందుకోసం ఇస్తలేవు రైతులకు? మరి గొప్ప చెప్పిండంటే మనమంతా కూడా అది నమ్మేటట్టుగా నిజమేనేమో అన్నట్టుగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే సోనియమ్మనే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా 15,000 రూపాయలు నువ్వు 10,000 బిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఏంది దీన్ని ఏమంటారు? కోత పెట్టేదాన్ని ఏమంటారు? ఎవరితో బేరం ఆడతారు? ఎంత గొప్ప మాటలు చెప్పినావు. కేసీఆర్ 10,000 బిచ్చం వేస్తున్నావు చెప్పినావు. ఇలా నువ్వు ఇచ్చేదాన్ని ఏమంటారు? దీన్ని ఏమన్నా గొప్పగా పేరు పెట్టినావా? ఏమన్నా పోనీ అదన్నా పూర్తిగా ఇస్తున్నావా? ఇంకా 4,500 కోట్ల రూపాయలు రైతులకి అందకుండా చేస్తున్నటువంటి దొంగ ఎవడన్నా ఉన్నాడంటే దివనగాలు ఎవరు ఉన్నారంటే ఇది రేవంత్ రెడ్డి అని ఇలా రైతులు అనుకుంటారు. ఇంత దారుణంగా ఇంకా చాలా చెప్పిండు ఆనాడు. అరే అసలు ఇక మామూలు ముచ్చట చెప్పలేడు, మామూలు కథలు కాదు. అసలు ఇక రైతు భరోసాకైతే మొత్తం ఇగో రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తుంది. కొట్టురిగా సపర్లు కొట్టురిగా ఎగబడురిగా అందించిండా సాయం? ఎంత అందించిండు? ఎన్ని మాటలు చెప్పిండు? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి రైతు బంధు. విన్నారా? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. ఇది రేవంత్ రెడ్డి గొప్ప మాటలు. ఎన్నంటే ఉదాహరణలు మస్తుకుండే మన దగ్గర. ఇగో ఎకరాకు 5,000 ఒక పంటకు సంవత్సరానికి 10,000 ఆనాడు ఉండే. ఇవాళ మనము 10,000ను సంవత్సరానికి 12,000గా పెంచి రైతు భరోసా పథకం కింద రైతులు ఆదుకోవాలని ఇవాళ మీ ఖాతాలో పైసలు పడుతున్నాయి. 3 ఎకరాల వరకు రైతు భరోసా ఆల్రెడీ పడ్డది. భవిష్యత్తులో మార్చి 31 లోపల మీకందరికీ రైతు భరోసా పథకం నిధులు మీ ఖాతాలలో వేసే బాధ్యత నాది. నీ ఖాతాలలో వేసే బాధ్యత ఇక నీ ఖాతాలలో పడ్డట్టే, వీళ్ళంతా తీసుకొని జేబులో పెట్టుకున్నట్టే. ఇట్లా ఎన్నున్నాయి తెలుసా? దున్యా మాటలు ఉన్నాయి నువ్వు చెప్పినటువంటి మాటలు. రైతులకి రైతు భరోసా మేము ఎందుకు ఇయ్యము? మేమేమన్నా దీవానగాళ్ళమా? మేమేమన్నా ఔలగాళ్ళమా? మేమేమన్నా పాగలగాళ్ళమా? మేమేమన్నా బేకార్గాళ్ళమా? మరి ఇలా ఎక్కడ పోయింది మన మాటలు? ఎందుకోసం వస్తలేదు మరి? ఏడాగింది మరి? ఏడ తట్టుబడ్డది మరి? ఇంకా చూడు రీగో కాంగ్రెస్ సర్కారులో కొర్రీలు ఎగవేతలు ఏమేం చేసారో తెలుసా మనకు? చూడండి రీగో 2023-24 యాసంగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు డిసెంబర్లో రైతులకు యాసంగి రైతు బంధు పంపిణీ చేయాలి. అప్పటికే బీఆర్ఎస్ సర్కార్ రైతుల కోసం జమ చేసిన 7,000 కోట్లు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్లకు బిల్లులుగా చెల్లించి కమిషన్లు తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. డిసెంబర్లో పంటలు వేసే సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసా మే నెలలో అంటే పంటలు కోసే సమయంలో ఇచ్చింది. అది కూడా ఎప్పుడు తెలుసా? ఎన్నికలు ఉన్నాయని ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల కోసానికి ఇచ్చింది. 24-25 వానాకాలం ఈ సీజన్లో కొర్రీలు పెడతాం, కోతలు పెడతామంటూ సబ్ కమిటీలో అభిప్రాయ సేకరణలతో పేరుతో కాలం గడిపింది. ఈ సీజన్లో రైతు భరోసా ఎగ్గొట్టింది. అదైతే దారుణం. ఇక ఆ వానాకాలం ఆయనతో రాలే, మొత్తానికే రాలేదు. ఇక 24-25 యాసంగి ఈ సీజన్లో ఇదిగో అదిగో అంటూ పంటల కోతకొచ్చే సమయానికి రైతు భరోసా పంపిణీ ప్రారంభించింది. అతి కష్టంపై 3 ఎకరాల రైతుల వరకు రైతు భరోసా పంపిణీ చేసి మిగిలిన రైతులకు ఎగ్గొట్టింది. చూసిరా, ఒక పంటనేమో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టిన పైసలు తీసుకొని చేసింది, అది బంద్ పేరు మీదే. అది ఎప్పుడు పంటలు కోసేటప్పుడు ఇచ్చింది, అది ఎన్నికల కోసం ఇచ్చింది. ఇంకో పంటకైతే కమిటీలు అయితే ఏసీగా చూడు అభిప్రాయం సేకరిస్తున్నాం, అభిప్రాయం సేకరిస్తారు. ఏం చేసిరా? అభిప్రాయం సేకరించి స్లాబ్ పెట్టిరా? చేసిరా? పీకుడు మంతులు అయిందా? రైతులు అంటుర్రు. తీరా అదే ఎగ్గొట్టేసిరు, ఆ పంట రానేలేదు. ఇంకో పంటకి యాసంగి సీజన్కి అయితే ఇస్తున్నాం ఆగిస్తున్నాం అని చెప్పి ముక్కి మూలిగి అది 3 ఎకరాలు దాటి 4 ఎకరాలు అంటలేదు, 4 ఎకరాల దాకా కూడా దాటలేదు. అట్లా ఆటాగం చేసిరు. ఇక 25-26 వానకాలం ఈ సీజన్ సమయంలో సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దీంతో రైతులకు రైతు భరోసా తొందరగా పంపిణీ చేసింది. ఇది కూడా 153 లక్షల ఎకరాలకు ఇవ్వాల్సి ఉండగా
ఒక 148 లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చిందని తేల్చింది. ఇందులో కూడా కోత పెట్టింది 145 లక్షల ఎకరాలకే పంపిణీ చేసింది. అలా కూడా కోత పెట్టి కొంతమందికే ఇచ్చింది, మిగిలిన వాళ్ళంతా కథమైపోయారు. ఇక వాళ్ళ లెక్కన లేదు. ప్రస్తుత యాసంగి సీజన్ ఇది ఈ ముచ్చట. ఈ సీజన్లో మళ్ళీ ఏం చేస్తుందో, ఎలాంటి కొర్రీలు పెడుతుందో, ఎంతమందికి ఎన్ని భూములకు కోత పెడుతుందో తెలియని పరిస్థితి. తాజాగా ముగిసిన వానాకాలం మినహా కాంగ్రెస్ ఏ సీజన్లోనూ సరిగ్గా రైతు భరోసా అందించకపోవడం అనేది గమనార్హం అంటూ ఎంతో గొప్పగా మేము దివానగాలం కాదు, మేము 3 పంటలు ఇస్తాం, 2 సరిపోదు, కేసీఆర్ తక్కువ ఇస్తుండని చెప్పినటువంటి దొంగలు ఇలా మరి కరెక్ట్గా ఒక్క పంటకు కూడా ఇవ్వడం చేతగాని దద్దమ్మలు పరిపాలిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని అని రైతులంతా కూడా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు.